పిఆర్పి సెషన్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నాం అయినా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు. హాయ్, దిస్ డాక్టర్ శ్రావ్య, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. పిఆర్పి ఆర్ ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది మీ బాడీలో ఉండే ప్లేటెడ్ ఫ్రాక్షన్ ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ ఫాలికల్ దగ్గర ఇంజెక్ట్ చేస్తాం టు ప్రమోట్ ద హెయిర్ గ్రోత్. కానీ ద ఎఫికసీ ఆఫ్ దిస్ ప్రొసీజర్ డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ యాజ్ వెల్ as ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్ వాడాము, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఏం అచీవ్ అయింది, అండ్ మన ఇంజెక్షన్ టెక్నిక్ కరెక్ట్ ఉందా, కరెక్ట్ యాంగిల్, కరెక్ట్ డెప్త్ ఉందా, అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రొసీజర్ ఆల్సో మ్యాటర్స్. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అలానే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. మన బ్లడ్ ఈజ్ నెవర్ స్టాటిక్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ డైనమిక్ ప్రాసెస్. అండ్ దాంట్లో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హార్మోనల్, న్యూట్రిషనల్, జెనెటిక్, ఈవెన్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. మన బ్లడ్ లో హెయిర్ గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, అలానే హెయిర్ గ్రోత్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తుంది, న్యూ హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ చేస్తుంది, బ్లడ్ వెజల్ ఫార్మేషన్ స్టిమ్యులేట్ చేస్తుంది, అండ్ షెడింగ్ ఫేస్ నుంచి గ్రోత్ ఫేస్ కి ఫాస్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇవన్నీ యాక్సలరేటర్ చేసే పనులు. చాలా యాక్సలరేటర్స్ ఉంటాయి, కానీ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్వి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, హెపటోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అండ్ ప్లేటెడ్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. అలానే బ్రేక్స్ కూడా ఉంటాయి, లైక్ TNF ఆల్ఫా, ఇంటర్లూకిన్ 1, థ్రాంబోస్పాండిన్. ఇవన్నీ బ్రేక్స్. మన హెయిర్ గ్రోత్ ఎప్పుడు ప్రమోట్ అవుతుంది, వెన్ యాక్సలరేటర్స్ ఆర్ మోర్ దెన్ బ్రేక్. ఈ డిస్పారిటీ ఉన్నప్పుడే హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. సో పిఆర్పి థెరపీకి హెయిర్ గ్రోత్ కి లీనియర్ రిలేషన్షిప్ లేదు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.